సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలు లావణ్య బలవన్మరణానికి ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య ఆత్మహత్యకు కారణమైనటువంటి డాక్టర్ ప్రణయ్ను సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా పనిచేస్తూ ప్రభుత్వ జనరల్ దవాఖానాలో ఇంటర్న్షిప్ చేస్తుంది. మెడికల్ కళాశాల హాస్టల్లో శనివారం ఉదయం శరీరంలోని పారాక్విట్ ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తోటి జూనియర్ డాక్టర్లు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. నిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున లావణ్య మృతి చెందింది. అయితే అనుమానాస్పద కేసుగా విచారణ చేపట్టిన పోలీసులు జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ ప్రణయ్ తేజ్తో ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. దీనికి తోడు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదుతో ప్రణయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా కూడా ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన సంచలనంగా మారింది. నిన్న